రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించుకోవాలని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం కోరుట్ల డివిజన్లోని సి ప్రభాకర్ భవన్లో సుతారి రాముల అధ్యక్షన జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన సిపిఐ ప్రజాపక్షన నిరంతరం సంక్షేమం కోసం పోరాడి సాధించిందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణ కౌన్సిల్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాముడు, మన జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ నేత చాడా వెంకటరెడ్డి గారు, పట్టణ కార్యదర్శి రాధమ్మ, అట్లాగే ఏఐటీసీ కార్యదర్శి విపురం, విద్యార్థి, యువజన, మహిళా సంఘ నాయకులు, ఈ నిర్మాణ కౌన్సిల్లో పాల్గొంటున్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా రాష్ట్ర పార్టీ ధన్యవాదాలు. సరే కామ్రేడ్స్, గతంలో చాడా వెంకటరెడ్డి గారు కార్యదర్శిగా ఉన్నప్పుడు జిల్లా మహాసభలు, ఒక సంవత్సరంన్నర తర్వాత నిర్మాణ మహాసభల పేరిట మన పార్టీ నిర్మాణాన్ని చర్చలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మంలో మన రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత నిర్మాణ మహాసభలకు నిర్మాణ కౌన్సిల్కు ఉన్న వ్యత్యాసాన్ని నిర్మాణ కౌన్సిల్ సభ్యుల ద్వారా ఈ 22 నెలల కాలంలో మన రాష్ట్ర మహాసభలు జరిగినాయి, జిల్లా మహాసభలు జరిగినాయి. ఈ మహాసభలలో జరిగిన తీర్మానాలు, భవిష్యత్తు ఉద్యమ పోరాటాలు, వాటితో పాటు కూడా ఈ రైతుల, కూలీల, కార్మికుల హక్కుల సాధనపై అనేక ఉద్యమాలు పోరాటం చేస్తున్నాయి. మనది మొన్ననే మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. 77 ఏళ్ళు గడిచిపోయి 75 సంవత్సరం అడుగుపెట్టాం. ఈ 77 ఏళ్ల కాలంలో ఆనాడు మహాత్మా గాంధీ గారు, లేకుంటే జవహర్లాల్ నెహ్రూ గారు, లేకుంటే ఆనాడి స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు, సోషలిస్ట్ నాయకులు, దేశభక్తులు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి భగత్ సింగ్, రాంపూర్, సుఖదేవుల త్యాగాలు ఇవన్నీ కూడా మనం నెమరేసుకుంటే ఎందుకు వాళ్ళు స్వాతంత్రం పోరాడారు, దేని కొరకు స్వాతంత్రం కావాలన్నారు. వాళ్ళ